ఏపీలో ఈ కూటమి ప్రభుత్వంలో ఎన్ని దారుణాలు జరుగుతున్నాయంటే సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతా ఉంది. డిఎస్సి నియామకాలలో స్పోర్ట్స్ కోటాలో ఎలా ఉద్యోగాలు ఇచ్చారో ఒక్కసారి ఈ వీడియో చూస్తే ప్రతి ఒక్కరూ కూడా ముక్కును వేలేసుకుంటారు. ఒక్కసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో చూసిన తర్వాత మళ్ళీ దీనిపై విశ్లేషించుకుందాం. అంటే ఎంత దిగజారి మాట్లాడుతున్నారంటే ఒలింపిక్స్ అథారిటీ అప్రూవ్ చేసిన గేమ్స్ ని, ఇండియన్ గవర్నమెంట్ అప్రూవ్ చేసిన గేమ్స్ ను కూడా మీ బుద్ధి ప్రకారం మీ బుద్ధికి తగ్గట్టు కించపరిచే విధంగా మాట్లాడతాం, పేకాడతో పోలుస్తాం. అంటే మీ ఉద్దేశాలంటే అర్థం అవుతా ఉన్నాయి. బ్రిడ్జ్ అనేటటువంటి ఆట పేకాట కాదా? కేంద్ర ప్రభుత్వం సూచించేది, కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన దాంట్లో ఉంది. ఇవన్నీ చెప్తున్నారు, బాగానే ఉంది. ఇంతకీ ఇదిగో బ్రిడ్జ్ గేమ్ అన్నటువంటిది మనం గనక సెర్చ్ ఇంజిన్లో కొడితే బ్రిడ్జ్ గేమ్ ఎట్లొచ్చింది, ఇదిగో బ్రిడ్జ్ గేమ్ అని ఇదే చూపెడుతుంది, పేకాటనే చూపెడుతుంది. ఇదిగో బ్రిడ్జ్ గేమ్కి సంబంధించి ఒక్కసారి సెర్చ్ ఇంజిన్లో కొడితే గూగుల్లో ఇవే కనపడుతుంది. బ్రిడ్జ్ అంటే ఏ పరుగు పందెమో రేసో కాదు, కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది దాంట్లో ఉంది. అంటే వాళ్ళు డిసైడ్ చేశారంటే మనం ఏం చేస్తున్నాం? ఇప్పుడు ఆ లెక్కనైతే గనక పక్కన ఉన్నటువంటి రాష్ట్రంలో జల్లికట్టు జరుపుతారు, మనం కూడా ఇక్కడ జల్లికట్టును ప్రోత్సహిద్దామా? లేదు. గుర్ర పందాలు పోటీలు జరుగుతాయి, కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది వాటికి. దాంట్లో పంటర్లు ఇవన్నీ ఉంటారు కదా, జాకీలకు రేపు పొద్దున మనం పదవులు ఇద్దామా, పోస్టింగ్లు ఇద్దామా? దాన్ని కూడా ప్రభుత్వం గుర్తించింది కదా, కోట్ల రూపాయల పందాలు జరుగుతుంటాయి కదా, చేద్దామా? బ్రిడ్జిలో రిక్రూట్ చేయలేదని ఒక పక్కన చెప్తూ, బ్రిడ్జిని అనుమతించిందని ఇంకో పక్కన చెప్తూ, ఇంకో పక్కన బ్రిడ్జిని కూడా అందులో పెట్టారన్నటువంటిది నానిని అమ్మనాభూతులు తిడుతున్నటువంటి వాళ్ళు ఈ సెర్చింగ్ లో ఒకసారి బ్రిడ్జ్ అంటే ఇది కాకుండా ఇంకేమైనా ఉందా? చూశారు కదా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో. ఎవరు దిగజారి మాట్లాడుతున్నారో ఈ వీడియో చూసిన తర్వాత ప్రజలే కామెంట్లు పెట్టాలి. కేంద్ర ప్రభుత్వం అనుమతించిన గేములకే మేము ఉద్యోగాలు ఇచ్చాము డిఎస్సి నియామకాలలో అంటున్న ఈ కూటమి ప్రభుత్వం నాయకులు ఇప్పుడు సాయి గారు మాట్లాడిన మాటలను బట్టి బ్రిడ్జ్ గేమ్ మీరు గూగుల్లో ఇప్పుడు కూడా సెర్చ్ చేస్తే పేకాటే కనబడుతుంది. నేను కూడా సెర్చ్ చేశాను. బ్రిడ్జ్ గేమ్ అంటే పేకాట, ఆన్లైన్ పేకాట. ఈ గేమ్ కూడా డిఎస్సిలో ఉద్యోగాలు ఇచ్చారట. దీనిపైన ఇప్పుడు రగడ జరుగుతూ ఉంది. ఆ లిస్టు కూడా చూపించారు సాయి గారు. మరి బ్రిడ్జ్ గేమ్ కేంద్రం అనుమతించింది అని అంటే రాష్ట్ర ప్రభుత్వం నిద్రపోతూ ఉందా? ఇటువంటి గేములకు కూడా ఉద్యోగాలు ఇస్తారా? మరి జల్లికట్టు కూడా ఆంధ్ర, తమిళనాడులో జరుగుతుంది. మరి జల్లికట్టులో విజయం సాధించిన వాళ్ళకి మీరు ఉద్యోగాలు ఇస్తారా? లేకపోతే ఇతరత్ర ఆటలు కూడా ఉన్నాయి, గుర్ర పందాలు, రేసు పందాలు, ఇంకో పందాలు, కోడి పుంజులాట, ఇవన్నీ కూడా ఉన్నాయి. వాటికి కూడా ఉద్యోగాలు ఇచ్చేస్తారా? ఎవరిది దిగజారుడుతనం, ఎవరిది తెలివి తక్కువతనం, ఎవరు చీటింగ్ చేస్తున్నారు, ఎవరు ప్రజల్ని, నిరుద్యోగుల్ని మోసం చేస్తున్నారు? సమాధానం చెప్పాలి ఈ కూటమి ప్రభుత్వం. బ్రిడ్జ్ గేమ్ అంటే పేకాట అని క్లియర్గా గూగుల్లో కనపడతా ఉంది. మరి ఎవరు తప్పుగా మాట్లాడుతున్నారు, ఎవరు తప్పు చేశారు? డిఎస్సి నియామకాల్లో ఆ బ్రిడ్జ్ గేమ్ని ఎవరు చేర్చారు, ఎందుకు చేర్చారు? రాష్ట్ర ప్రజలకి, డిఎస్సి అభ్యర్థులకి సమాధానం చెప్పాలి. ఇది ఊరికే ఇప్పుడే ఆగదు, కోర్టులకు వెళ్తారు, సిబిఐ ఎంక్వైరీ కూడా జరుగుతుంది. ఇప్పుడు జరగకపోయినా మరో 2 సంవత్సరాల తర్వాత అయినా దీనిపై సిబిఐ ఎంక్వైరీ జరుగుతుంది. తప్పు చేసిన ప్రతి ఒక్కరూ కూడా జైలు ఖచ్చితంగా వెళ్తారు, అందులో నో డౌట్. అర్థమవుతూ ఉన్నాయి సిచ్యువేషన్స్ అన్నీ కూడా. నిరుద్యోగులు ఎవరైతే డిఎస్సి ఎగ్జామ్ రాశారో, క్వాలిఫై అయ్యారు, మెరిట్ ఉన్న వాళ్ళకి ఎవరికైతే సీట్ రాలేదు, ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా కోర్టులకు వెళ్తారు. వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డిని కలుస్తారు. రేపు ఖచ్చితంగా ఈ డిఎస్సి అభ్యర్థులే కాదు, ఉద్యోగస్తులు, మహిళలు అందరూ కూడా ఓట్లు జగన్మోహన్ రెడ్డికి వేస్తారు. ఈ కూటమి ప్రభుత్వం విఫలమైంది కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావటం ఖాయం, డిఎస్సిపై ఎంక్వైరీ జరగటం ఖాయం, తప్పు చేసిన వాళ్ళు జైలుకి వెళ్ళటం కూడా ఖాయం. అర్థమైందా రాజా? మనం ఎవరెవరికి ఉద్యోగాలు ఇస్తున్నాం, ఎలా ఇస్తున్నామో క్లియర్గా ఇప్పుడైనా ప్రజలకు క్షమాపణ చెప్తూ మళ్ళీ డిఎస్సి నియామకాలపై మళ్ళీ ఇంటర్వ్యూలు జరిపి ఫ్రెష్గా అభ్యర్థుల్ని ప్రకటించాలి.
తప్పులు తడగ్గా నియమించిన డిఎస్సి ఉద్యోగాలను క్యాన్సిల్ చేయాలి, ప్రభుత్వం వెంటనే స్పందించాలి అని డిమాండ్ చేస్తున్నాం.